అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహానాడు కార్యక్రమం 175 నియోజకవర్గాల నుంచి కూడా రావడం జరిగింది. ఇలాంటి పండుగ వాతావరణం మన కడప జిల్లాకు అతిథులు వస్తున్నారంటే మనం ఎంతో గౌరవించాలా. రాజకీయాలకు అతీతంగా మనం ఏదైనా చేసుకుంటునేటప్పుడు దాన్ని గౌరవించేటువంటి సంస్కృతి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయినా కూడా మా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మాకు ఒక సిస్టమ్, ఒక క్రమశిక్షణ నేర్పించారు. ఈరోజు 27, 28, 29 ఈ డేట్లలో మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కడపలో సన్నాహాలు పడితే దానికి సత్యసాయి జిల్లా అలాగే అనంతపురం జిల్లా ఇలాంటి ప్రాంతాల నుంచి పులివెందుల మీదుగా వెళ్ళేటువంటి పరిస్థితి. వాళ్ళకి అన్నదాన కార్యక్రమం సుమారుగా 25,000 నుంచి 35,000 మంది జనాలు పులివెందుల రింగ్ రోడ్ సర్కిల్ నుంచి వెళ్ళే పరిస్థితి. కాబట్టి వాళ్ళకు ఒక రూట్ మ్యాప్కు ఉండే విధంగా నలిపిరెడ్డిపల్లె సర్కిల్, కదిరి రింగ్ రోడ్డు, అలాగే మన తర్వాత వచ్చేసి మన చందమామ డాబా కడప రింగ్ రోడ్డు నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ప్రతి సర్కిల్లో ఉన్నాయి, ఈ సర్కిల్ అనేదే కాదు. మరి రాజశేఖర రెడ్డి గారి గౌరవ మర్యాదలు ఎక్కడ మేము తగ్గిలే. ఈ ప్రాంతవాసిగా మేము కూడా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులుగా ఆయనను చాలా గౌరవించాము. ఆయన అంటే మాకు గౌరవం కూడా ఉంది. ఎక్కడే కానీ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు అవమానించేటట్టు కానీ ఎక్కడ పెట్టలే. నిజంగా అవమానం చేసింది మీరు, మీకు సంబంధం లేని వ్యక్తి. వాస్తవంగా కాంగ్రెస్ వ్యక్తి షర్మిలక్క ఏదైనా ఉంటే కన్నా షర్మిల గారు ఏదైనా స్పందించాల్సిన పరిస్థితి. నిజంగా ఇలాంటి స్పందించాల్సిన వ్యక్తులు స్పందించకుండా వీళ్ళు ఓర్చుకోలేక కడపలో ఇంతమంది జనాలు ఈ తెలుగుదేశం పార్టీ యొక్క విజయము వీళ్ళు ఓర్చుకోలేక ఈ బీటెక్ రవి గారి నాయకత్వంలో పులివెందుల ఇంత స్పందన వచ్చింది. రేపు సుమారుగా కూడా రేపు 25,000, 30,000 మంది పులివెందుల నుంచి కూడా రేపు వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు ఓర్చుకోలేక ఈ విపరీతంగా రౌడీల్లాగా బిహేవ్ చేసి క్రమశిక్షణ లేకోకుండా జెండాలు చించి కాళ్ళతో తొక్కి అవమానకరంగా మమ్మల్ని మాట్లాడి మాకే ఫోన్ కాల్ చేసి మేము మీ అంతు చూస్తాం, మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తే కూడా మేము వస్తామని చెప్పి వినుకోకుండా మేము వచ్చే సమయానికి కొంతమంది ఆ రాఘవరెడ్డి ఉన్నాడు, అమ్మకపల్లి రాఘవరెడ్డి, ఇట్లా కొంతమంది వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరించడమే కాకోకుండా కళ్ళ ముందర మన ఒక పార్టీ జెండాను ఎవరైనా సిద్ధాంతాలు ఉంటాయి. ప్రజలు ఎంతోమంది దాని మీద ఒక ఇష్టమైనటువంటి ఒక సిద్ధాంతం ఉంది, మీకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. కానీ మీరు ఒక జెండా, ఒక పార్టీ జెండా అని కాళ్ళతో తొక్కి ఈ విధంగా మీకు క్రమశిక్షణ లేకుండా చేశారు. అవమానం ఒక తెలుగుదేశం పార్టీకి చేసినది కాదు, యావత్తు తెలుగు జాతికి అవమానం చేసినట్టు మీరు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, ఈ గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఇంకోరు గవర్నమెంట్ వస్తుంది. అంతేగాని క్రమశిక్షణ లేకోకుండా ఈ విధంగా అయితే చేయడం అయితే మేము ఖండిస్తున్నాము. దీనికి కూడా మేము మా అధినేతలకు, మా నాయకునికి అలాగే తెలియపరిచి కంప్లైంట్ కూడా సీఏ గారికి ఇచ్చాము. వాళ్ళు చేసినటువంటి అరాచక వీడియోలు ఇచ్చాము. అలాగే ఎస్పీ గారికి కూడా మేము మెయిల్లో పెట్టాము. కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. గతంలో కూడా పులివెందుల తెలుగుదేశం పార్టీ వారు ఫ్లెక్సీలు కడితే కనీసం సొంత ప్లేసుల్లో కూడా మా ప్లేసుల్లో కడితే కూడా రాత్రికి రాత్రి చించి చాలా అవమానపరిచారు. మేము ఏ రోజే కానీ మేము మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టలే. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వ్యక్తిగతంగా మిమ్మల్ని కక్షగా మేము ఏ ఉద్దు చేసుకోలే. ఈ ఉద్దు పులివెందుల టీఎంగల కాడ ఓతూరు రసూల్ లాంటి వ్యక్తులు కానీ ఇంకొక చైర్మన్ ఇంకొక వ్యక్తి కానీ ఎవరి మీద కూడా మేము ఒకవేళ కక్ష కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే మీరు పులివెందుల ఉండేటువంటి స్వేచ్ఛగా మీరు టీ తాగేవారా లేకపోతే స్వేచ్ఛగా తిరిగేవారా? మేము ఎక్కడైనా కానీ మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎక్కడైనా టచ్ చేసినామా? ఒక పార్టీ స్టాండ్లోనే ఉన్నాము, ఒక పార్టీ స్టాండ్లోనే వెళ్తా ఉన్నాం ఒక క్రమశిక్షణగా. ఈ ఉద్దు ఏదో మేము అత్యున్నత స్థాయికి మా బీటెక్ రవి గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోతుంది, వీళ్ళకు మనుగడ పోతుందని ఓర్చుకోలేక ఈ స్థితికి మీరు దిగజారినారు. నిజంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ రాజశేఖర రెడ్డికి అవమానం చేయలేదు. వైసీపీ పార్టీ నాయకులే దిగజారుస్తున్నారు ఆయనను. ఎందుకంటే సంబంధం లేని విషయాలను కూడా వైకాపా పార్టీకి దిద్ది యువత అవమానం చేసింది వాళ్ళు. కాబట్టి వాళ్ళే ప్రజలు కూడా చూస్తున్నారు, ప్రజలు కూడా ఓర్చుకోలేకపోతున్నారు వీళ్ళు చేసే అరాచకాలు. కాబట్టి దయచేసి ఈ సంఘటనను కూడా కఠిన చర్యలు తీసుకోమని కూడా సీఏ గారికి ఇచ్చాం. మీ మీడియా ద్వారా కూడా కొంతమందికి తెలియపరిచి ఇక్కడ ఏం జరుగుతుందన్న విషయం కూడా దయచేసి తెలియపరచండి. ఇక్కడ ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడీజం చేయలేదు. సానుకూలంగా ప్రతికూలంగా ప్రజలకు సేవ చేస్తూ పోతా ఉంటే ఈ ఉద్దు రౌడీజం చేస్తుండేది వాళ్ళపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియవచ్చు. 15 నుంచి 25 మంది ఉన్నారు ప్రత్యక్షంగా, ఇంకా ఇతరులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తు తెలియని వ్యక్తులు వీడియోలు కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు పోలీసు వారు. తర్వాత లిస్టు కూడా మీకు వాళ్ళు అందజేస్తారు.